ఇవన్నీ అయిన తర్వాత అమరావతి నిర్మాణం కోసంగా 41,170 కోట్లతో 2014-19లో టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. ఇందులో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్. అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ మనం లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నామో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాంతో యూజీడీ టోటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి యూజీడీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, భూమి లోపల ఎలక్ట్రికల్ లైన్స్ ఉండాలి, ఓపెన్గా ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐసీటీ లైన్స్ కూడా భూమి లోపల వేయటం జరిగింది. ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లు, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కోసంగా 5 ఐకానిక్ బిల్డింగ్స్ని 40 అంతస్తులు, 45 అంతస్తులు రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన సులువు చేయాలి. ఎవరైనా పనుండి ఒక మంత్రి దగ్గరికి వస్తే మళ్ళీ ఒక దగ్గర మంత్రి గారు ఉంటే వారిని కలవటం, సెక్రటరీ ఇంకో దగ్గర ఉంటే కలవటం, హెచ్ఓడి ఇంకో దగ్గర ఉంటే కలవటం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. అందరూ ఒకే దగ్గర ఉండాలా, ఒకే బిల్డింగ్లో ఉండాలా, ఒకే ప్లేస్లో ఉంటే ఏదైనా పని కోసం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళని కలిసి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది, పరిపాలన సులువుగా చేయగలమనే ఉద్దేశంతో ఈ ఐకానిక్ టవర్స్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యాక్చువల్గా వాటిని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా న్యాయమూర్తులకు, మంత్రులకు, సెక్రటరీలకు, తర్వాత బంగాళాలు, ఆల్ ఇండియా ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకి అందరికి కూడా అపార్ట్మెంట్లు అన్నీ కలిపి 4,026 నివాసాలకు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ గౌరవనీయ భారత ప్రధాని గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా శంకుస్థాపన చేయటం జరిగింది అధ్యక్ష.